we will continue meditating on the life of Abraham and Lot. సో అబ్రహాం యొక్క జీవితాన్ని, లోతు యొక్క జీవితాన్ని ఇంకా మనం వారి గురించి మాట్లాడుకుందాం. You know, there's one man of God who said like this. సో ఒక దైవజనుడు ఇలా చెప్పాడు. In English it is like this. ఆంగ్లంలో ఇలా ఉంది. There is a lot of Lot in our flesh. సో మన జీవితంలో, మన యొక్క శరీరంలో లోతు వంటిది చాలా ఉంది. Yeah. So we should not think about that Lot who lived during Abraham's time. We need to examine ourselves where I am like Lot. సో అప్పుడు అబ్రహాం కాలంలో జీవిస్తున్నటువంటి లోతుని గురించి మనం ఆలోచించకుండా మన జీవితంలో ఉన్నటువంటి లోతుని గురించి మనం ఆలోచిద్దాం. And Genesis chapter 18. సో ఆదికాండం 18వ అధ్యాయం. Genesis chapter 18. ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనం. I was just thinking, what is it that makes the Lord comfortable in a home? సో మనం దేని గురించి ఆలోచిస్తున్నాం అంటే, మన యొక్క గృహంలో దేవుడు ఏ విషయంలో ఆయన సౌకర్యవంతంగా ఉంటాడు. What is it that makes him convenient to live? సో దేవుడు నివసించడానికి ఏది దోహదపడుతుంది అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. You know, when we go into a house, we think of many things. Nothing wrong with that. సో మన గృహంలోకి మనం వెళ్ళేటప్పుడు అనేక విషయాల గురించి మనం ఆలోచిస్తాం, కానీ అలా ఆలోచించడం తప్పేం కాదు. This is what I was thinking also. సో నేను కూడా దీని గురించి నేను ఆలోచన చేస్తున్నాను. You know, nice furniture, good paint. సో మంచి పెయింట్, మంచి ఫర్నిచర్ని కలిగి ఉండటం, good quality cots and mattresses. సో మంచి చాపను కలిగి ఉండటం, మంచి పరుపు వాటిని కలిగి ఉండటం. Nothing wrong with any of that interior decoration. Very good. సో వాటన్నిటి గురించి ఆలోచించడం తప్పేం కాదు. But God doesn't feel comfortable with any of those things. సో దేవుడు వాటన్నిటి విషయంలో ఆయన సౌకర్యంగా ఉండడు. God feels comfortable with those who are broken, who are humble. సో దేవుడు ఎవరి విషయంలో ఆయన చాలా సౌకర్యవంతంగా ఉంటాడంటే, దీనుల విషయంలో, విరిగి నలిగిన వారి విషయంలో చాలా సౌకర్యవంతంగా. In English we say feeling at home. సో ఆంగ్లంలో మనం ఇలా చెప్తాం, గృహంలో ఉన్న సౌకర్యాన్ని కలిగి ఉండటం. Which means I feel as if it is my own home. సో దాని అర్థం ఏంటంటే, ఇది నా సొంత గృహంగానే నేను భావిస్తాను. So verse 1, Genesis chapter 18 verse 1. సో ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనం. The Lord appeared to Abraham. సో యెహోవా అబ్రహామునకు కనబడెను. While near the great trees of Mamre, while he was sitting at the entrance to his tent in the heat of the day. సో మమ్రే దగ్గర ఉన్న సింధూరపు వనంలో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారం మందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. At what time did the Lord come and meet Abraham? అబ్రహాముకి దేవుడు ఏ సమయం మందు కనిపించాడు? In the heat of the day. సో ఏ సమయం మందు అబ్రహాముకు కనిపించాడంటే, ఎండ వేడిమి ఉన్నప్పుడు. What does it mean, the heat of the day? సో ఎండ వేడిమిగా ఉండటం అంటే అర్థం ఏంటి? For example, right now it's in the heat of the day. You can see everything so clear, so transparent, so open. సో ఇప్పుడు మనం ఆ ఎండ వేడిమిని మనం చూడొచ్చు, చాలా ఓపెన్గా, చాలా ట్రాన్స్పరెంట్గా మనం చూడొచ్చు. But in the midnight when there's no electricity, it is dark, you can't see anything. సో కానీ మధ్యరాత్రి కాల సమయంలో కరెంట్ లేనప్పుడు మనం ఏం చూడలేం. But Abraham, the Lord met Abraham in the heat of the day. సో దేవుడు అబ్రహాముని ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడంటే, బాగా ఎండ వేడిమిగా ఉన్నప్పుడు. That is how Abraham's character was. సో ఆ విధంగా అబ్రహాము యొక్క స్వభావం ఉండింది. Everything is open before the Lord. సో సమస్తము కూడా అబ్రహాము తన జీవితంలో దేవుని ఎదుట చాలా బాహాటంగా ఉన్నాడు, ఓపెన్గా ఉన్నాడు. It's not like a frosted glass. You can't see what is happening on the other side. It is transparent glass. సో ఏమి కనిపించినటువంటి గ్లాసు వలె అతను లేడు. అతను ఎలా ఉన్నాడంటే, సమస్తమును తన జీవితాన్ని దేవునికి బాహాటంగా కనిపించే గ్లాసు వలె ఉన్నాడు. Yes Lord, I failed as a husband. I went and married foolishly. The servant lady brought such a lot of confusion. I am a failure. ప్రభువా, నేను నా భార్య మాట విని నేను బుద్ధిహీనంగా నేను హాగరుని వివాహం చేసుకున్నాను, కానీ నేను ఓడిపోయాను. He was an honest and transparent man. అతడు చాలా నిజాయితీగా, యథార్థంగా ఉన్నటువంటి ఒక మనుషుడు. That is Abraham's character. Everything open, like an open book. Anyone can come and read it. సో అబ్రహాం ఎలా ఉన్నాడంటే, తెరిచిన పుస్తకం వలె ఉన్నాడు. ఎవరైనా వచ్చి ఆ పుస్తకాన్ని చూడొచ్చు. And verse 2, రెండవ వచనం, he lifted up his eyes.
అతడు కన్నులెత్తి చూచినప్పుడు, he was not like Lot who looked around. సో లోతు తన చుట్టూ చూసిన వ్యక్తిలాగా అబ్రహాం లేడు. He was lifting up his eyes. సో అబ్రహాం ఎలా ఉన్నాడంటే తన కన్నులెత్తి చూచాడు. And here amazingly God comes to Abraham's house in the form of 3 men, verse 2. సో అబ్రహాము చాలా అద్భుతంగా ముగ్గురు మనుషులుగా అబ్రహాం యొక్క ఇంటికి దేవుడు వచ్చినట్లుగా చూడొచ్చు. Isn't that amazing? సో ఇది చాలా అద్భుతంగా ఉంది కదా. So the question we need to ask ourselves, సో మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి ప్రశ్న ఏంటంటే, can the Lord come to my home and feel comfortable? సో దేవుడు మా గృహానికి వచ్చి దేవుడు మా గృహంలో సౌకర్యంగా ఉండగలడా? And when they came to his house, Abraham's house, the Lord came to his house. సో ప్రభు అబ్రహాం యొక్క గృహానికి వచ్చినప్పుడు, Last part of verse 2, he bowed himself towards the ground. సో అబ్రహాము ఎలా స్పందించాడంటే పరిగెత్తి నేల మట్టుకు వంగి. Then verse 4, 4వ వచనం, let a little water be fetched and wash your feet. నేను కొంచెం నీళ్లు తెప్పించదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకోండి. Rest yourselves where? Not in the bedroom. There was no bedroom. Rest yourselves under the tree. సో మీరు ఈ చెట్టు కింద అలసట తీర్చుకోండి. గృహంలో కాదు, బెడ్ మీద కాదు, ఈ చెట్టు కింద అలసట తీర్చుకోండి. He didn't have a bedroom. He had a tent. సో అతనికి కేవలం గుడారం ఉంది, గృహంలో ఒక పరుపేం లేదు అతనికి. So therefore he said, please refresh under the tree. సో కనుక గృహం లేని కారణమును బట్టి ఈ చెట్టు కింద మీరు ఉండి అలసట తీర్చుకోండి అని చెప్పాడు దేవునికి. And verse 5, 5వ వచనం, I will bring a morsel of bread, నేను కొంచెం ఆహారం తెప్పించదను, and after that you shall pass on. సో తర్వాత మీరు వెళ్ళవచ్చు. For therefore you have come to your servant, and they said, please do as you have said. సో అందు నిమిత్తమే కదా నీ దాసుని యొద్దకు వచ్చితురండ్రి, అప్పుడు వారు నీవు చెప్పినట్లు చేయమని చెప్పాను. Which means the Lord was so happy to fellowship in the home of Abraham with Abraham. సో దేవుడు అబ్రహాం యొక్క గృహంలో అబ్రహాముతో సహవాసం చేయుటకు దేవుడు ఎంతో సౌకర్యవంతంగా ఉన్నాడు. Even though he didn't have facilities like all of us have. సో మనం కలిగినటువంటి సౌకర్యాలు అబ్రహాముకు లేనప్పటికీ, we all live in houses. సో మనమందరం కూడా మన యొక్క గృహాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. We all have a convenient bedroom to live. సో మనం ఎంతో సౌకర్యవంతంగా ఒక గృహాన్ని మనం కలిగి ఉన్నాం, బెడ్రూమ్ ని. Not Abraham, he had to live in a tent. సో అబ్రహాము మనలాగా లేడు. అబ్రహాము ఎక్కడ జీవించాలంటే గుడారంలో జీవించాలి. The Lord has to refresh himself under the tree. సో స్వయంగా దేవుడే ఆ చెట్టు కింద అలసట తీర్చుకోవాలి. And see verse 6 and verse 7. సో 6వ వచనం 7వ వచనం మనం చూస్తే, Abraham is now telling Sarah, please quickly make some bread. సో అబ్రహాము శారాతో ఇలా చెప్తున్నాడు, నువ్వు త్వరగా వెళ్ళి నువ్వు త్వరపడి ఆ యొక్క రొట్టెలు చేయమని చెప్పాడు. In verse 7, he tells the servant to make some meat. సో అబ్రహాము తమ యొక్క పనివానితో ఏం చెప్తున్నాడంటే, నువ్వు వెళ్ళి ఆ మాంసాన్ని సిద్ధపరచు అని. So many of us, we have a wrong understanding about ministry. సో మనందరికీ పరిచర్య గురించి చాలా తప్పుడు అభిప్రాయాన్ని మనం కలిగి ఉంటాం. Many of us think ministry means standing in the pulpit and preaching, telling the gospel. We think only that is ministry. సో మనం అందరం పరిచర్య అంటే ఏమనుకుంటామంటే, ఈ యొక్క పోడియం దగ్గరకు వచ్చి వాక్యం చెప్పడం, లేకపోతే సువార్త చేయటం, ఇది మనం అందరం పరిచర్య అనుకుంటాం. But how many of us know, especially sisters, the food that you cook and feed your children is also ministry. సో స్త్రీలుగా మీరు ఎంతమంది ఈ విషయాన్ని, ఈ పరిచర్యను గుర్తిస్తున్నారు? మీ పిల్లలకి మీరు అన్నం వండి వారికి వడ్డించడాన్ని పరిచర్యగా మీరు ఎంతమంది గుర్తిస్తున్నారు? Yeah, we'll just put a finger here and quickly turn to Matthew 24. సో ఇక్కడ నుంచి మనం మత్తయి సువార్త 24వ అధ్యాయానికి వద్దాం. When the Lord comes in the second coming, సో దేవుడు రెండో రాకడలో ఆయన వచ్చినప్పుడు, what do you think the Lord is expecting from us? సో దేవుడు మన యొద్ద నుంచి దేనిని ఆశిస్తాడని మనం ఏమనుకుంటున్నాం? No, in our foolishness we think God is expecting us to kneel down and pray, reading the Bible. సో మన బుద్ధిహీనంగా మనం ఏం ఆలోచిస్తామంటే, బుద్ధిహీనంగా మనం మోకరించి ప్రార్థన చేయాలని, బైబిల్ చదవాలని మనం ఆశిస్తాం. We think if we do that, then the Lord will be happy when he comes in his second coming. సో మనం ప్రార్థన చేయటం, బైబిల్ చదవటం కానీ మనం కానీ చేస్తే, దేవుడు తన యొక్క రెండో రాకడలో వచ్చినప్పుడు ఆయన సంతోషంగా ఉంటాడని మనం ఆలోచిస్తాం. But see what the Lord is expecting here. కానీ ప్రభు మన యొద్ద నుంచి దేనిని ఆశిస్తున్నాడో మనం చూద్దాం. Matthew 24. మత్తయి సువార్త 24వ అధ్యాయం It talks about the second coming. ఇక్కడ రెండవ రాకడ గురించి రాయబడి ఉంది. Verse 45. 44వ వచనం, verse 46. 46వ వచనం. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడెవడు,
యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఈలాగు చేయుచున్నట అతడు కనుగొనెనో ఆ దాసుడు ధన్యుడు. Blessed is the slave, verse 46. సో 46వ వచనంలో ఆ దాసుడు ధన్యుడు. When? ఎప్పుడు? When his master finds him doing, verse 45. సో తన యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగూ చేయుచున్నట కనుగొనెనో. What is it? సో ఏం కనుగొనాలి? Verse 45. 45వ వచనం. Giving them their food at their proper time. తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుట. Sisters, స్త్రీ సహోదరుల, you have a great ministry. Don't think that giving your children the food at the proper time is least important than preaching the gospel. No. సో మీకు అద్భుతమైనటువంటి పరిచర్య ఉంది. ఏంటి పరిచర్య అంటే వీధుల్లోకి వెళ్ళి స్వార్థ ప్రకటించడం కాదు, పిల్లలకి తగిన కాలమందు అన్నం పెట్టడం. That's what Sarah did in Genesis 18. We'll come back to Genesis 18 now. సో ఈ విషయాన్ని శారా తన జీవితంలో చేసింది. మనం Genesis 18, ఆదికాండం 18వ అధ్యాయానికి verse వస్తే 6. 6వ వచనం. She did what she could do, ఆమె ఏమి చేయగలదో అదే చేసింది. cooking the food, అన్నం వడ్డి పెట్టడం, providing the food. సో అన్నం పెట్టడం. That is the ministry God gave her. సో దేవుడు ఆమెకి ఇచ్చినటువంటి పరిచయం ఏంటంటే అన్నం వండి పెట్టుట. Earlier, I remember we shared about a sister. సో అంతకుముందు ఒక సహోదరి గురించి మనం మాట్లాడుకున్నాం. I think last time we talked about this also when I came. సో గతసారి నేను వచ్చినప్పుడు ఆ సహోదరి గురించి మనం మాట్లాడుకున్నాం. That sister, she put a sticker in the kitchen sink. సో ఆ సహోదరి ఏం చేసిందంటే తన యొక్క కిచెన్ రూమ్ లో ఒక స్టిక్కర్ ని అంటించింది. The sink, washing sink. సో వాష్ బేసిన్ దగ్గర ఒక స్టిక్కర్ అంటించింది. That was, I think, Billy Graham's wife, Ruth Graham. సో ఆమె ఎవరంటే బిల్లీ గ్రహం యొక్క భార్య రూతు. She wrote a word like this: divine service conducted here 3 times a day. ఆమె ఒక మాట అక్కడ రాసింది. ఆమె రాసినటువంటి మాట ఏంటంటే రోజుకి 3 సార్లు దైవికమైన ఆరాధన ఇక్కడ జరుగుతుంది. We think worship means what we do for half an hour on a Sunday, closing our eyes, raising our hands with tears. We think that is worship. సో మనం ఆరాధన అంటే ఏమనుకుంటామంటే ఆదివార కాలం ముందు చేతులు పైకెట్టడం, మన కన్నీరుతో దేవునికి స్తుతించడం ఇదన్నీ అనుకుంటాం. But we forget that even washing dishes can be a worship to the Lord. సో కానీ మనం ఏం మర్చిపోతున్నాం అంటే అంట్లు కడగటం కూడా దేవుని మనం ఆరాధించడం అని మర్చిపోతాం. Even not just for sisters, even for us brothers, we can have that ministry of helping our wives in washing the dishes. ఇది కేవలం స్త్రీల యొక్క సహోదరుల యొక్క పరిచయం మాత్రమే కాదు, సహోదరులు కూడా ఇలాంటి పరిచర్ని కలిగి ఉండొచ్చు తమ భార్యలకి సహాయం చేస్తూ. Now we'll come back to Genesis 18. సో మనం ఆదికాండం 18వ అధ్యాయానికి వద్దాం. And they ate their food, verse 8. సో 8వ వచనంలో వారు అన్నాన్ని తిన్నారు. And he stood near them under a tree. సో ఒక చెట్టు కింద వారి ఎద్దుకు ఉన్నారు. You can read verse 8. తర్వాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనం చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలిచుండెను. Why they sat under a tree? సో వాళ్ళు ఎందుకు చెట్టు కింద నిలిచి ఉన్నారు? Because Abraham did not have a dining table. సో అబ్రహాముకి తన యొక్క గృహంలో ఒక డైనింగ్ టేబుల్, అన్నం తినే బల్ల లేదు. We all have dining tables. సో మనందరికి కూడా అన్నం తినే బల్ల ఉంది. God is not interested in all that. సో దేవుడు ఆ విషయంలో ఆసక్తిగా లేడు దేవుడు. Yeah, by all means, let us buy the best dining table, nothing wrong with that. But the Lord is not looking for whether there is a bedroom or a dining table. That is not what the Lord is looking for. సో మనకు కావాలంటే దాన్ని కలిగి ఉండొచ్చు, దాంట్లో తప్పేం లేదు. కానీ దేవుడు మనం బెడ్రూమ్ కలిగి ఉన్నామా, ఒక అన్నం తినే బల్లను కలిగి ఉన్నామా, దీనంతటి గురించి ఆయన ఆలోచించడం లేదు. And then you remember that verse, to this man will I look, the one who is contrite of heart, broken, humble, and one who trembles at my word. సో నేను ఎలాంటి వ్యక్తి మీద నేను నా దృష్టి ఉంచుతానంటే ఆ విరిగి నలిగినటువంటి వ్యక్తి మీద, నా వాక్యం నా యొక్క మాట విని ఏ వ్యక్తి అయితే వణుకుచుండెనో ఆ వ్యక్తి మీద నేను నా దృష్టి ఉంచుతాను. Abraham was like that. సో అబ్రహాము ఆ రీతిగా He ఉన్నాడు. was a humble man, సో అతడు ఎంతో దీనుడు, one who trembled at God's word. సో దేవుని వాక్యం ఎడల భయాన్ని కలిగినటువంటి వ్యక్తి అబ్రహాము. And then to such a man who was transparent and open, he did not hide anything from God. సో అబ్రహాము దేవుని ఎదుట ఏది కూడా దాచలేదు, అతడు ఎంతో నిజాయితీగా దేవుని ఎదుట ఉన్నాడు. And you see the Lord's attitude towards Abraham. సో అలాంటి వ్యక్తి ఎడల దేవుడు ఎలా స్పందన కలిగి ఉన్నాడో మనం చూడొచ్చు. Verse 17. సో 17వ వచనం, The Lord said, సో దేవుడు ఇలా అన్నాడు, shall I hide from Abraham what I am about to do?
నేను చేయబోయే కార్యము అబ్రహామునకు దాచెదనా. Isn't that amazing? సో ఇది ఎంతో గొప్ప విషయం కదా. Abraham did not hide anything before God. Whatever sin, he confessed it to the Lord. సో అబ్రహాము దేవుని ఎదుట ఏదీ కూడా దాచలేదు. అతడు ఏ పాపానైతే చేశాడో ఆ పాపాన్ని దేవుని ఎదుట ఒప్పుకున్నాడు. The Lord says, Abraham, you never hide anything from me. I will also, how can I hide anything from you? I will reveal my heart to you. సో అబ్రహాము, నువ్వు నా ఎదుట ఏది కూడా నువ్వు దాచుకోలేదు. సో అలాంటి వ్యక్తి అయినటువంటి నీ ఎదుట నేను ఎందుకు దాచుకుంటాను. And then verse 19. సో తర్వాత 19వ వచనం, The Lord says, I know him. సో ప్రభు ఏమన్నాడంటే, నేను అబ్రహామును ఎరిగి ఉన్నాను. It's one thing to say that we know God. సో దేవుని నేను తెలుసుకున్నాను, నేను ఎరిగి ఉన్నాను చెప్పడం వేరు. But it's a completely different thing when the Lord says, I know this person, I know the other person. సో దేవుడు నేను అతన్ని ఎరిగి ఉన్నాను, ఆమెను ఎరిగి ఉన్నాను అని చెప్పడం చాలా వ్యత్యాసమైనది. You know, when we go to the Prime Minister's residence in New Delhi, సో మనం ఢిల్లీలో ఉన్నటువంటి ప్రధానమంత్రి యొక్క గృహానికి మనం కానీ వెళ్తే, I go to the gate. సో నేను గేట్ దగ్గరికి వెళ్తే And I tell the security, I know Modi, Mr. Modi. సో నేను అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళి నేను ప్రధానమంత్రి మోడీ గారిని నేను ఎరిగి ఉన్నానని కానీ మనం చెప్తే, Mr. Modi comes out and says, I don't know who this person is, send him away. సో ప్రధానమంత్రి మోడీ గారు వచ్చి, నాకు ఈ వ్యక్తి ఎవరో తెలియదు, ఇతను పంపించేసిండి అని చెప్తారు. But think of this, when the same Prime Minister says, yes, I know him, send him in. సో అదే ప్రధానమంత్రి నేను ఆ వ్యక్తిని ఎరిగి ఉన్నాను, అతను లోపల పంపించనని చెప్తే ఎలా ఉంటుంది. Now verse 19, it's not a Prime Minister who is saying, it is the God of the entire universe is saying, I know Abraham. సో ఇక్కడ 19వ వచనంలో ఏం రాయబడిందంటే, ప్రైమ్ మినిస్టర్ చెప్పడం కాదు, ఈ సర్వాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త ఇలా చెప్తున్నాడు, నేను అతనిని ఎరిగి I ఉన్నాను. know him that he will command his children and his household after him. సో నేను అతన్ని ఎరిగి ఉన్నాను, తన పిల్లలను తన ఇంటి వారిని నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు. He will command his children. సో అబ్రహాము తన యొక్క పిల్లల్ని ఆజ్ఞాపించాడు. Which means he told Isaac, lie down on the altar. Isaac did not argue. He immediately obeyed and lied down on the altar. సో అబ్రహాము ఇస్సాకుతో చెప్పాడు, నువ్వు వెళ్ళి బలిపీఠం మీద పండుకో అని. సో ఇస్సాకు అబ్రహాంతో ఎలాంటి వాదించకుండా వెళ్ళి బలిపీఠం మీద పండుకున్నాడు. How did that happen? సో అది ఎలా జరిగింది? Because Abraham listened to God, his children listened to the father Abraham. సో అబ్రహాము దేవునిని విన్నాడు, పిల్లలు అబ్రహాముని విన్నారు. The same principle applies to all of us. సో అదే నియమం కూడా మనకు కూడా వర్తిస్తుంది, అదే నియమం. If we as parents listen to God, సో తల్లిదండ్రులుగా మనం దేవుని యొక్క స్వరాన్ని కానీ వింటే, దేవుని మాటను వింటే, our children also will listen to us. మన పిల్లలు కూడా మన మాట వింటారు. If my child is not listening to me, నా పిల్లలు నా మాట కానీ వినకపోతే, the problem is not with the child, the problem is with me. సో సమస్య ఎక్కడ ఉందంటే పిల్లలు లేదు, సమస్య నాలో ఉంది. I am not listening to God. సో నేను దేవుని మాట వింటలేదు. The Lord says something, he tells me to set something right, or go ask forgiveness. I look here and there, I take my own time. సో దేవుడు నన్ను కొన్ని విషయాలు సరి చేసుకున్నప్పుడు, నువ్వు పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగమని చెప్పినప్పుడు, సో నేను సరి చేసుకుంటే, If I don't do that, నేను అలా సరి చేసుకోకపోతే, I look here and there and I'm so careless. సో నేను అటు ఇటు చూసి నేను చాలా నిర్లక్ష్యంగా కానీ ఉంటే, My children also will grow up to become like that. సో నా పిల్లలకు కూడా నేను ఎలా అయితే ఉన్నానో నా పిల్లలు కూడా అలాగే ఉంటారు. If I call them, they will also look here and there, pretend as if dad and mom did not call me. సో నేను అలా ఉంటే నా పిల్లలు కూడా పిలిచినప్పుడు వాళ్ళు ఇటు అటు చూస్తారు, మా డాడీ పిలిచినట్టుగా వాళ్ళు వేషధారులుగా ఉండి మన మాట వినరు. But that's not how it was with Abraham. సో అబ్రహాం విషయంలో అలా లేదు. Verse 20 to 32, 22వ వచనం నుంచి 32వ వచనం వరకు 12 verses. 12 వచనాలు. The Lord is revealing his heart that I'm going to bring judgment on Sodom and Gomorrah. సో దేవుడు తన హృదయాన్ని అబ్రహాముకి బయలుపరుస్తున్నాడు, నేను సొదొమ మీదకి నా శిక్షను తీసుకొస్తాను అని. Isn't that amazing? అది ఎంతో అద్భుతమైన విషయం కదా. Sodom and Gomorrah, who is living actually there? సో సొదొమ గొమొర్రా దగ్గర ఎవరు అక్కడ నివసిస్తూ ఉన్నారు? Lot is living there. సో లోతు అక్కడ నివసిస్తూ. The Lord is not warning Lot. He's coming and sharing with Abraham about the judgment that's going to happen in Sodom. సో దేవుడు లోతుని అక్కడ హెచ్చరించినట్లేదు, కానీ సొదొమ గొమొర్రాకి ఎలాంటి శిక్షా దండన ఆయన చేయబోతున్నాడో దాని గురించి దేవుడు అబ్రహాముకి బయలుపరిచినట్లుగా మనం చూడగలం. When God came and shared that warning to Abraham one day before the judgment. సో తీర్పు దినానికి ఒక రోజు ముందు దేవుడు వచ్చి అబ్రహాముతో ఏమి ఆ తీర్పు వస్తుందో దాని గురించి పంచుకున్నాడు. Do you know when the Lord warned Noah?
సో మనకు తెలుసా దేవుడు నోవాహును ఎప్పుడు హెచ్చరించాడు? At least 100 years before the judgment, the flood came. సో కనీసం ఆ యొక్క ప్రవాహ జలంలో రాక 100 సంవత్సరాల ముందు దేవుడు హెచ్చరించాడు. Well in advance. సో చాలా ముందుగా దేవుడు ఆ హెచ్చరికను చేశాడు. But why is it that with the Lord warned him just 24 hours before the judgment? సో ఎందుకు కేవలం 24 గంటల ముందు దేవుడు ఆ హెచ్చరికను చేశాడు? That too not even to Lot directly, but through Abraham. సో ఆ హెచ్చరిక డైరెక్ట్గా దేవుడు లోతుకు చేయలేదు, కానీ అబ్రహాంతో చేశాడు. We'll see why. సో ఎందుకు చేశాడో మనం చూద్దాం. In verse 33, when the Lord had finished speaking with Abraham, he left. సో దేవుడు అబ్రహాంతో మాట్లాడి చాలించి వెళ్ళిపోయాను. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. The Lord left. సో దేవుడు వెళ్ళిపోయాను. And then chapter 19 verse 1. తర్వాత 19వ అధ్యాయం 1వ వచనంలో 2 angels arrived at Sodom. 2 దేవదూతలు సొదొమకి చేరుకున్నారు. The Lord is not going to Sodom. సో దేవుడు సొదొమ దగ్గరికి వెళ్ళలేదు. He left. ఆయన వెళ్ళిపోయాడు. He sent 2 angels. కానీ ఆయన 2 దేవదూతలను పంపించాడు. Perhaps there is some discomfort. I can't have fellowship with Lot. సో బహుశా దేవుడు తన హృదయంలో అసౌకర్యాన్ని కలిగి ఉన్నాడు. లోతుతో నేను సహవాసం చేయలేను. I am doing my best so that he will come to repentance, but he is just not listening to my word. సో లోతు మారు మనసు పొందినట్లుగా నేను చేయగలిగిన అంతటి నేను చేస్తాను, కానీ లోతు నా దగ్గరికి రావట్లేదు. He wants to do what he wants to do. అతడు ఏమి చేయాలనుకుంటున్నాడో అదే చేస్తున్నాడు. So the 2 angels arrive at Sodom. సో 2 దేవదూతలు సొదొమ దగ్గరికి వచ్చారు. Verse 1. 1వ వచనంలో. Do you know at what time they arrived, the angels? సో వాళ్ళు ఏ టైంలో వచ్చారో మీకు తెలుసా? Verse 1. 1వ వచనం సాయంకాలం ముందు. The 2 angels arrived at Sodom in the evening. సో ఆ 2 దేవదూతలు సొదొమ దగ్గరికి సాయంకాలం ముందు వచ్చారు. What is the difference between noon and evening and midnight? సో మధ్యాహ్నానికి సాయంకాలానికి అదేవిధంగా అర్ధరాత్రికి వ్యత్యాసం ఏంటి? In noon time it is so clear, like Abraham's life, everything is open. సో మధ్యాహ్నం అంటే ఏంటంటే అది తెరవబడినటువంటి పుస్తకం లాగా ఉంటుంది. అబ్రహాం జీవితం తెరవబడినటువంటి పుస్తకం లాగా ఉంటుంది. Fully bright. సో అది ఎంతో ప్రకాశవంతంగా ఉంటుంది. Now I don't have to pretend that I am wearing a suit. I am what I am. You can see it in the light. సో నేను ఆ యొక్క సూట్ వేసుకున్నట్లుగా నేను నటించాల్సిన అవసరం లేదు. నేను ఎలా అయితే ఉన్నానో అలాగే కనిపించుకోవాలి. That is noon. సో అది మధ్యాహ్నం అంటే. Midnight means completely dark. సో అర్ధరాత్రి అంటే కంప్లీట్గా సంపూర్తిగా చీకటిగా ఉండటం. That is the people of Sodom living in open sexual sin. సో దాని అర్థం ఏంటంటే సొదొమ ప్రజలు లైంగిక సంబంధమైనటువంటి పాపాల్లో కూరుకుని పోయి ఉండటం. Fully dark, completely dark. సో సంపూర్తిగా చీకట్లో ఉండటం. Lot was not in the complete darkness. He was neither with Abraham in the complete light. He was in between in the evening. You know how evening is? It is not completely dark, not fully light. It's in between, slightly dark. సో లోతు మధ్యాహ్నం లాగా లేడు అబ్రహాం జీవితం లాగా. అదేవిధంగా లోతు సొదొమ ప్రజల్లాగా కంప్లీట్గా సంపూర్తిగా చీకట్లో లేడు. అతడు ఎలా ఉన్నాడంటే అట్ట వెలుగులో లేడు, అట్ట చీకట్లో లేదు, మధ్యస్థంగా సాయంకాలం ముందు. Neither hot nor cold, in between, lukewarm. అతడు వెచ్చగానైనా లేదు, నులివెచ్చగానైనా లేడు. And then it says the Lot was sitting in the gateway of the city. సో లోతు ఎక్కడ కూర్చో ఉన్నాడంటే సొదొమ గవిని దగ్గర కూర్చొని ఉన్నాడు. And then he also, like Abraham, he bowed down to the ground. సో అబ్రహాము లాగే అతడు లేచి సాష్టాంగ నమస్కారం చేశాడు. Now we must remember, Lot is not a wicked man. He never lived in sexual sin. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే లోతు లైంగిక సంబంధమైనటువంటి పాపాల్లో కూరుకొని పోయి ఉండలేదు. He is not a wicked man. అతడు చెడ్డవాడు కాదు. He was a righteous man. అతడు నీతిమంతుడు. But he such a low level righteousness. సో అతని నీతి ఎలా ఉందంటే చాలా తక్కువైనటువంటి నీతిని కలిగి ఉన్నాడు. His character is like evening. సో అతని యొక్క స్వభావం ఎలా ఉందంటే సాయంకాలం లాగా ఉంది. Neither here nor there, in between. సో అక్కడ లేదు ఇక్కడ లేదు, మధ్యస్థంగా ఉన్నాడు. And then verse 2, 2వ వచనం, he said, behold, now my lords, turn into your servant's house. నా ప్రభువులారా దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి. Where is he living? సో ఎక్కడ అతడు జీవిస్తున్నాడు? He had a house.
అతనికి ఒక గృహం ఉంది. Abraham was living in a tent, అబ్రహాము ఒక గుడారంలో ఉన్నాడు. but he had a house, comfortable house. కానీ లోతుకి సౌకర్యవంతమైనటువంటి ఒక ఇల్లు ఉంది. Yeah, you can stay in my house, wash your feet. సో మీరు నా ఇంట్లో ఉండి మీ యొక్క కాళ్ళను కడుక్కోవచ్చు. And you know what the angels responded? సో దేవదూతలు ఎలా స్పందించారో తెలుసా? The last part of verse 2. రెండవ వచనం యొక్క చివరి భాగం. He said, "No, we will stay in the street all night." సో అందుకు వారు అలా కాదు, నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చుదామని చెప్పారు. It's as if saying it's better to lie down in the street than living in your own home. సో మీ గృహంలో ఉండటం కన్నా మేము నడిరాత్రిలో ఉండటం మాకు చాలా ఉత్తమం అని చెప్పారు. Which means even the angels were not comfortable. సో అంటే దాని అర్థం ఏంటంటే లోతు యొక్క ఇంట్లో ఉండటం దేవతలు కూడా సౌకర్యవంతంగా లేరు. He had to somehow plead them to stay. సో వారిని అతను ఎంతో బతిమలాడుకున్నాడు తన ఇంటికి వచ్చినట్లుగా. Let's read in verse 3. సో 3వ వచనంలో మనం చదివినట్లుగా, He pressed them upon them greatly, అతను మిక్కిలి బలవంతం చేసినప్పుడు, and he made them a feast. అతను వారికి విందు చేసి, See, Abraham did not make a feast, he made simple food. అబ్రహాము విందు చేయలేదు, But here, సామాన్యమైనటువంటి భోజనాన్ని పెట్టాడు. and here we read that Lot made a feast. సో కానీ ఇక్కడ లోతు వారికి ఇద్దరు దేవదూతలకి విందు చేసినట్లుగా మనం చూడగలం. And do we read anything about Lot's wife and his 2 daughters? సో మనము లోతు యొక్క భార్య గురించి, ఇద్దరు యొక్క కుమార్తెల గురించి మనం చూడగలమా? No mention about that, it's only him alone. సో కానీ వారి గురించి ఇక్కడ ఎక్కడ రాయబడలేదు, కేవలం లోతు గురించి మాత్రమే రాయబడి But ఉంది. in the previous chapter we read that Abraham, Sarah and the servant, they were all working together. సో కానీ 18వ అధ్యాయంలో మనం కానీ చూస్తే అబ్రహామును చూడొచ్చు, శారాను చూడొచ్చు, వారి పనివారిని చూడొచ్చు, వాళ్ళందరూ కలిసి పని చేయటాన్ని చూడొచ్చు. But here Lot's wife and daughters, they are not there. సో కానీ ఇక్కడ మాత్రం లోతు యొక్క భార్య లేరు, పిల్లలు లేరు. And see verse 4. సో 4వ వచనాన్ని మనం చూస్తే, Before they went to bed, సో వాళ్ళు పడకకి పండుకొనకు వెళ్ళక ముందు all the men of the city, they surrounded Lot's house సో ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ లోతు యొక్క ఇంటిని చుట్టివేశారు. to commit sexual sin. సో ఎందుకు? లైంగిక సంబంధమైన పాపాలను చేయటకు. And who are those people? సో వాళ్ళు ఎవరు? Both young and old, the last part of verse 4. సో వాళ్ళు ఎవరంటే 4వ వచనం చివరి భాగంలో బాలురు, వృద్ధులు, ప్రజలందరూ. Yeah, this sexual sin is not just for young people, it is both for young and old. It does not have any respect for age. సో లైంగిక సంబంధమైన పాపం కేవలం యవనస్తులకు మాత్రమే కాదు, వయసుకు సంబంధం లేకుండా అది బాలులకును యువకులకును. I think it was Mother Teresa who said, fire, before it burns, it won't look at the person's age, it will just burn. సో మదర్ తెరీసా గారు ఇలా చెప్పారు, అగ్ని మండేటప్పుడు అది వయసును చూడదంట, అది కేవలం మండించేస్తుంది. Yeah, these people were burning with extreme lust. సో ఈ ప్రజలు తమ జీవితాల్లో లైంగిక సంబంధమైన పాపం చేత ఎంతో మండుచూ ఉన్నారు. And then they tried to break the door. సో వాళ్ళు లోతు యొక్క గృహం యొక్క తలుపుని పగలగొట్టుటకు ప్రయత్నం And చేశారు. then we all know the story. God struck them with blindness. సో కానీ అక్కడ Verse 11. 11వ వచనంలో వారు ద్వారము కనుగొనలేక విసిగిపోయారు. Verse 11 it says, they smote the men that were there at the door with blindness, both young and old, so that they wearied themselves to find the door. అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారం దగ్గర ఉన్న వారికి కనుమొబ్బు కలగజేయగా వారు ద్వారము కనుగొనలేక విసిగిరి. You see the extreme lust that these people were infested with. సో వారి జీవితాల్లో వారు కలిగినటువంటి ఈ యొక్క వాంఛను, తీవ్రమైనటువంటి ఆ లైంగిక సంబంధమైన వాంఛను మనం You చూడొచ్చు. see, suddenly if you lose sight, obviously we will be shocked. సో మనం కానీ మన జీవితంలో అకస్మాత్తుగా కానీ మన వెలుగును కోల్పోతే, కంటి చూపును కానీ కోల్పోతే మనం ఎంతో ఆశ్చర్యపోతాం. That is normal reaction of any human being. సో ప్రతి మనుషుడు కూడా ఆ విధంగానే స్పందిస్తాడు. But here these people, when they were struck with blindness, సో కానీ ఇక్కడ ఈ ప్రజలు వారికి కనుమొబ్బు కలిగినప్పుడు they were not shocked. సో వాళ్ళు విభ్రాంతి పోలేదు. But rather we read that they were wearying themselves to find the door. They still wanted to commit that sin. సో కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? వారి ద్వారమును కనుగొనుటకు ప్రయత్నం చేశారు. And they wearied themselves. కనుగొనలేక విసిగిపోయారు. Oh, we all have the same flesh, brothers and sisters. సో సహోదరులారా, మనం కూడా అలాంటి మాంసాన్ని కలిగి ఉన్నాం. Sometimes God brings a judgment when we want to commit some sin. God brings a judgment. We still want to go and commit that sin.
సో మనం ఆ పాపం చేసినప్పుడు కొన్నిసార్లు దేవుడు మనల్ని శిక్షిస్తాడు, కానీ మనం ఆ పాపం చేయడానికి ప్రయత్నం చేస్తాం. That is how evil our flesh is. సో అంత చెడ్డది మన మాంసం. And then verse 12 and 13. సో 12వ వచనం 13వ వచనం, The angels are warning Lot again. సో అక్కడ ఉన్నటువంటి దేవదూతలు లోతుని హెచ్చరిస్తూ ఉన్నారు. Is there anyone left in your family? సో నీ గృహంలో ఇంకెవరైనా మిగిలిపోయి ఉన్నారా? Please take them and leave. Destruction is going to come on this city. వాళ్ళని తీసుకొని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, తీర్పు వస్తూ ఉంది. And Lot went out, verse 14. సో లోతు బయటకు వెళ్ళిపోయాడు. Verse 14. 14వ వచనం, లోతు బయటకు వెళ్ళి And he told his sons-in-law, సో తన కుమార్తెలకు పెళ్ళాయనున్నటువంటి తన అల్లులతో మాట్లాడి, hurry, get out of this place, లెండి ఈ చోటును విడిచిపెట్టి రండి, because the Lord is going to destroy this city. యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నానని చెప్పాను. And what do we read in last part of verse 14? 14వ వచనం చివరి భాగంలో మనం ఏం చూడగలం? But his sons-in-law thought he was joking. సో వాళ్ళ అల్లుళ్ళు ఏమనుకున్నారంటే లోతు ఎగతాళి చేస్తున్నారని అనుకున్నారు. Because all his life, Lot's life was like a joke. సో కానీ లోతు యొక్క జీవితం అంతా ఎగతాళిలాగా ఉంది. And when he's coming now and talking about God's judgment, they laughed at him. సో ఇప్పుడు లోతు వచ్చి తన అల్లులతో దేవుని యొక్క తీర్పుల గురించి చెప్తున్నప్పుడు వాళ్ళందరూ ఎగతాళి చేశారు. You see the contrast between Abraham and Lot. సో ఇక్కడ అబ్రహాముని యోబు యొక్క ఇద్దరి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మనం చూడొచ్చు. When Abraham said one word to Isaac, lie down on the altar, it had such power. Isaac obeyed and lied down on the altar. సో అబ్రహాము ఇస్సాకుతో చెప్పినప్పుడు నువ్వు బలిపీఠ మీద పడుకోమన్నప్పుడు అతడు వెంటనే పడుకున్నాడు. He obeyed. అతడు విధేయతను చూపించాడు That తండ్రికి. is because Abraham and Sarah were like that. They also were obedient to God. సో ఎందుకు ఇస్సాకు విధేయత చూపించాడు తండ్రికి, అబ్రహాము శారా దేవునికి అలా విధేయత చూపించారు. But here, when Lot was warning his sons-in-law, they laughed at him. సో కానీ ఇక్కడ లోతు తన యొక్క అల్లులకి హెచ్చరిక చేస్తున్నప్పుడు వాళ్ళు ఎగతాళి చేశారు. Because Lot never obeyed the Lord. There was no godly life. సో లోతు ఎప్పుడు దేవునికి విధేయత చూపించలేదు, అతని జీవితంలో దైవభక్తి లేదు. And then verse 15. 15వ వచనం, In the morning, the angels urged Lot, తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును తెరపెట్టి, hurry up, take your wife and your 2 daughters. సో త్వరగా లెమ్ము, నీ యొక్క భార్యను ఇక్కడ ఉన్నటువంటి 2 కుమార్తెలను తీసుకొని పొమ్ము. The city will be swept away in సో punishment. ఈ యొక్క పట్టణాన్ని, ఈ ఊరిని దోష శిక్షలో నశించిపోకుండా వారిని తీసుకుని వెళ్ళు. And verse 16, see how sad, it's very sad how Lot reacted. Verse 16. 16వ వచనంలో చూడండి ఎంత బాధాకరమైన లోతు ఎలా స్పందించాడో మనం చూడొచ్చు. He hesitated. అతడు తడువు చేసెను. If you have to write a one-line biography, life story of Lot, it is in verse 16. Lot hesitated. సో లోతు యొక్క జీవితాన్ని ఒక్క మాటలో మనం రాయాలంటే అతడు తడువు చేసెను అని చెప్పొచ్చు. Hesitation means, are you really sure judgment is going to come? Do I really have to leave this prosperous city? He hesitated to leave. He hesitated to leave. సో అతడు ఆ పట్టణాన్ని సొదొమ గొమొర ఊరిని విడిచిపెట్టుటకు అతడు తడువు చేసెను. Is it really true this judgment is coming? You are saying, angels, is this really true? సో దేవుని యొక్క తీర్పు వస్తుందని మీరు చెప్తున్నారు కదా, అది నిజమా? Do I have to leave and go away from this city? సో ఈ ఊరిని నేను వెళ్ళిపోవాలా? That he hesitated. ఆ విషయంలో అతడు తడువు చేశాడు. That is why God never spoke to Lot directly. సో అందుకనే దేవుడు ఎప్పుడు లోతుతో డైరెక్ట్గా మాట్లాడలేదు. Because he is always a person who hesitates to obey God. సో దేవునికి విధేయత చూపించుటకు లోతు ఎప్పుడు తడువు చేస్తూ ఉన్నాడు. And verse 17, the angels gave a clear command, don't look back. సో 17వ వచనంలో దేవదూతలు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే వెనుకకు తిరిగి చూడవద్దు. In verse 26, Lot's wife disobeyed exactly the command that was given. When the angels told don't look back, she did as it is the opposite. She literally looked back. సో దేవదూతలు మీరు వెనుకకు తిరిగి చూడొద్దు అని చెప్పినటువంటి ఆజ్ఞను లోతు యొక్క భార్య విస్మరించి ఏంజల్స్ దేవదూతలు ఏదైతే చెప్పారో దానికి వ్యతిరేకంగా ఆమె చేసినట్లుగా మనం చూడొచ్చు. Why did she look back? ఆమె ఎందుకు వెనకకు చూసింది? No reverence for God and His word. సో దేవుని యొక్క వాక్యానికి, దేవునికి ఆమె జీవితంలో ఎలాంటి భయం అనే దానికి స్థానం. And as she was looking back, maybe she was telling, I am going to miss
this Sodom from tomorrow. సో ఆమె వెనక్కి తిరిగి చూస్తున్నప్పుడు ఆమె అనుకున్నది, నేను ఇంకా సొదమ గొమరని ఇంకా నా జీవితంలో మిస్ అయిపోతాను. What happened? సో ఏం జరిగిన తర్వాత She became a pillar of salt. సో ఆమె ఏమైందంటే ఉప్పు స్తంభం అయిపోయింది. For so many years, Lot and his wife lived with Abraham and Sarah. సో చాలా సంవత్సరాలు లోతు యొక్క భార్య అబ్రహాంతో శారాతో కలిసి జీవించారు. And what did they learn from Abraham and Sarah? అబ్రహాము శారా దగ్గర నుంచి వాళ్ళు ఏం నేర్చుకున్నారు? Zero, nothing. ఏం నేర్చుకోలేదు, కేవలం శూన్యం. And verse 29, 29వ వచనం, God destroyed the city. సో దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేశాడు. And God remembered Abraham and sent Lot out. దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతు నశించకుండా అతనిని తప్పించాను. At least now did Lot come back with his two daughters. Wife is lost now. With his two daughters, at least did he come back to Abraham with reconciliation, to fellowship back with him? No, he did not come back. సో ఈ సంఘటన జరిగిన తర్వాత కూడా లోతు అబ్రహాం దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగి అతనితో సహవాసాన్ని పునరుద్ధరించుకున్నాడా? లేదు, అలా చేయలేదు. In verse 30 it says he went and settled in mountains. సో 30వ వచనంలో అక్కడ మనం చూస్తాం, అతడు సోయారు నుండి పోయి ఆ పర్వతం మీద నివసించాను. What a sad ending it is. సో ఎంత దయనీయమైనటువంటి ముగింపు కదా ఇది. See, both of them had the same resources, Abraham and Lot. సో అబ్రహాముకి లోతుకి ఇద్దరికి కూడా ఒకే రకమైనటువంటి వనరులు ఉన్నాయి. Both of them had the opportunity to know God. సో ఇద్దరికి కూడా దేవుణ్ణి ఎరిగే అవకాశం ఉంది. Abraham knew God, but Lot did not. అబ్రహాము తన జీవితంలో దేవుణ్ణి ఎరిగి ఉన్నాడు, లోతు తన జీవితంలో దేవుని ఎరిగి ఉండలేదు. God's word says the last days will be like the days of Lot. సో దేవుని వాక్యం ఏం చెప్తుందంటే చివరి దినాలు ఎలా ఉంటాయంటే లోతు దినాలు వంటిగా ఉంటాయి. You read that in Luke 17. సో లోకాసువార్త 17వ అధ్యాయంలో అది మనం చూడగలం. Chapter 17. లోకాసువార్త 17వ అధ్యాయం. We all read what are the sins happening in the city of Sodom. సో మనం అందరం చూసాం సొదొమలో ఎలాంటి పాపాలు జరిగినాయో. But Jesus said something different here in Luke 17. కానీ యేసుక్రీస్తు ప్రభువు లోకాసువార్త 17వ అధ్యాయంలో వేరుగా చెప్పాడు. Luke 17 లోకాసువార్త 17వ అధ్యాయం verse 28. 28వ వచనం. It was the same as happened in the days of Lot. లోతు దినములలో జరిగినట్టుగా జరుగును. They were eating, జనులు తినుచు, drinking, త్రాగుచు, buying, కొనుచు, selling, అమ్ముచు, planting and building. నారు నాటుచు, ఇండ్లు కట్టుచు. These are all normal things. సో ఇవన్నీ కేవలం చాలా సామాన్యమైనవి. Jesus also ate and drank. సో యేసుక్రీస్తు ప్రభువారు కూడా తిన్నారు, తాగారు. As a carpenter he also bought and sold. సో ఒక వడ్రంగి వాడిగా ఆయన అమ్మాడు, కొన్నాడు. He also built a house. Jesus did not live on a street. He had a house. సో యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయనకు ఒక గృహం ఉంది, ఆయన వీధిలో నివసించలేదు. Outwardly everything all looked normal. Eating, drinking, buying, selling. సో బాహ్యంగా కానీ చూస్తే ఇవన్నీ చాలా సామాన్యంగా మనకు కనిపిస్తాయి. వినటం, త్రాగటం. When you go out to the road and to the shops, people do normal things, buying, selling, traveling. సో మనం రోడ్లకు కానీ వెళ్తే ప్రజలందరూ సామాన్యమైన విషయాలు చేస్తారు, కొంటారు, అమ్ముతారు, doing their business. సో వాళ్ళ యొక్క వ్యాపారం చేసుకోవడం. That is all outwardly. సో అవన్నీ బాహ్యంగా. But inwardly in their thought life, sin is going on. కానీ వారి యొక్క అంతరంగంలో, వారి యొక్క ఆలోచనలో పాపం జరుగుతూ ఉంటుంది. That is what the Lord is concerned about. సో ఆ విషయంలో దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. Yeah, maybe take it to our own heart. సో ఇవి మన హృదయానికి ఈ మాటలు మనం తీసుకుందాం. Maybe take these words seriously and say, Lord, help me to be like Abraham. ఈ మాటలు మనం గంభీరంగా తీసుకొని ప్రభువా అబ్రహాము వలె ఉండుటకు నాకు సహాయం చేయని చెప్దాం. That Lord, I want you to come to my home and feel comfortable. I don't want to say anything, speak to my wife or children in a way that will make you uncomfortable. ప్రభువా మీరు వచ్చి మా గృహంలో ఉండండి. ప్రభువా నీకు అసౌకర్యంగా కలిగించేవి ఏ విషయాలు కూడా నేను చేయను. అలాంటి మాటలు నా భార్యతో నేను మాట్లాడను. And sisters, may the Lord feel comfortable when the Lord comes to our houses. సో సహోదరులారా, దేవుడు మన ఎద్దుకు వచ్చినప్పుడు, మన గృహంలోకి వచ్చినప్పుడు దేవుడు సౌకర్యవంతంగా ఉండినట్లుగా మనం ప్రయత్నం చేయాలి. Yeah, if there is rebellion against the husband, the children also will learn that from the mother. సో స్త్రీలుగా మీరు మీ భర్త ఎడల తిరుగుబాటు చేస్తే మీ పిల్లలు కూడా ఆ తిరుగుబాటు నేర్చుకుంటారు. They will learn it from us. సో వాళ్ళు మన దగ్గర నుంచే నేర్చుకుంటారు. May the Lord help us to build godly homes like Abraham and Sarah.
సో దేవుడు దైవికమైనటువంటి కుటుంబాలని మనం కట్టుకున్నట్లుగా అబ్రహాంకు సహాయం చేసిన దేవుడు మనకు సహాయం We may have చేయగలగాలి. fallen in the past, doesn't matter. సో గతంలో మనం పడిపోయి ఉండొచ్చు, దాన్ని మర్చిపోదాం. If we confess it, blood of Jesus cleanses us from all sin. మనం కానీ ఒప్పుకుంటే దేవుని ఎదుట యేసుక్రీస్తు యొక్క రక్తం మనల్ని And పవిత్రపరుస్తుంది. the Lord is giving us another chance. సో దేవుడు మరొక అవకాశాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. May the Lord help us. సో దేవుడు మనకు సహాయం చేయను గాక.